చెప్పారు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఈ 3 నెలల్లో ఏం చేయొచ్చు? నిజంగా కేసీఆర్ గారే ఉంటే ఏం చేసేవాడో నేను చెప్తాను. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉంటే జనవరి నెల నాటికే కన్నెపల్లి పంప్ హౌస్కు కొంచెం ఎగువన ఒక రింగు బండ్ కానీ లేకుంటే ఈ కాఫర్ డ్యామ్ కానీ కట్టి ఎప్పటిలాగానే రోజుకొచ్చే 1 టీఎంసీ లేదా ఇప్పటికి కూడా 1/2 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళను అన్నీ 2 పంపుల ద్వారానో 3 పంపుల ద్వారానో కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకుపోయేవాడు. ఈ యాసంగి పంటలకు నీళ్ళు ఇచ్చేవాడు. రిపేర్ల కోసం కాలయాపన చేసేవాడు కాదు. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు 2 ఉంటాయి. ఒకటేమో చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యల కోసం ఎన్డీఎస్ఏ వాళ్ళు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆ పని చేస్తారు, నిపుణులను అపాయింట్ చేస్తారు, ఎక్కడ లోపం జరిగిందో వాళ్ళు చెప్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం మనకు సిడిఓ ఉన్నది. ఎంత గొప్పదంటే మన డిజైన్స్ ఆర్గనైజేషను. ఇందాక హరీష్ రావు గారు చెప్పారు, మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాజెక్టులు డ్యామేజ్ అయినాయో చెప్పారు. బట్ ఆశ్చర్యం ఏంటంటే దేనిలో కూడా డిజైన్ లోపం లేదు. కేవలం వరదల వల్ల డ్యామేజ్ అయినాయి తప్ప డిజైన్ లోపంతో డ్యామేజ్ అయింది కాదు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ఇది డిజైన్ లోపం కాదు. డిజైన్ లోపమే అయితే 2 పియర్సే కూలవు. ఈ 227 పియర్స్ ఉన్నాయి, 3 బ్యారేజీలు. అన్నారంలో మనకు 70 పైన ఉన్నాయి, 66 అక్కడ సుందిళ్ళలో ఉన్నాయి, ఇక్కడ 86 ఉన్నాయి. మరి 227 పిల్లర్లలో 2 ఎందుకు కూలినాయి డిజైన్ లోపం అయితే? రెండవది ఏంటంటే అది ఏ లోపమైనా కూడా అది వెంటనే పునరుద్ధరించాలి. మూడవది ఏంటంటే ఇప్పటి వరకు కూడా 500 సంవత్సరాల చరిత్రలో, జాగ్రత్తగా వినండి, గోదావరి నదికి 500 సంవత్సరాల చరిత్రలో 2022 జూలై 15 నాడు వచ్చిన వరద 500 సంవత్సరాల్లో రాలేదు. ఆ వరద అప్పుడే లోపల దెబ్బతిని ఉంటుందని నా అభిప్రాయం. ఇంజనీర్లు కూడా రేపు పరిశీలన చేసి చెప్తారు. మొన్న అక్టోబర్ 21 నాడు 15 లక్షల క్యూసెక్కులు పోయింది. క్యూసెక్లలో మీకు అర్థం కాకపోవచ్చు.